शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఈరోజు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి లేదా 7075389589కి ఫోన్ చేస్తే నేను వాటి వాదనలు అది ఆస్ట్రాలజీ మీకు నేను అన్నీ చెప్తాను, జాతకం మొత్తం చెప్తాను. అది అంతేకాకుండా ముహూర్తాలు కూడా నేను పెడుతూ ఉంటాను. ఇప్పుడు ముందుగా మేషరాశిలోనే మీ మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే గురుచంద్రుడు ఉన్నారు. ఈ చంద్రుడు 23, 24 తారీఖులో కూడా మీకు వృషభ రాశిలోకి రావడం వలన అత్యంత ధనం రావడానికి అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుంటారు. రావలసిన బాకీలు కానీ రావలసిన సొమ్ములు కానీ మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గాయకులకి, సంగీత ప్రియులకి మంచి అవకాశము, ధనంతో కూడినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పాటలు పాడే రీత్యా. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి చాలా బాగుంటుంది. ఈ నెలలో గురుచంద్రులు ఉండడం వలన గజకేసరి యోగం ఏర్పడి చంద్రుడు కూడా ఉచ్చ స్థితిలో రోహిణి నక్షత్రంలో ఉండడం వల్ల మరింత యోగవంతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. అంతేకాదండి, కుజుడు మీకు 3వ భావంలోకి వచ్చాడు, మీ రాశాధిపతి. ఇక్కడ 45 రోజుల పాటు ఉంటాడు. అంటే 27 ఆగస్టు నుంచి 20 తారీఖు అక్టోబర్ వరకు కూడా, అంటే 45 రోజుల పాటు కుజుడు ఉంటాడు. కుజ స్తంభన అంటాం, అంత మంచిది కాదు. కానీ కుజుడితోటి ఈ నెల చంద్రుడు కూడా తోడవుతున్నాడు. 25, 26 తారీఖుల్లో చంద్రుడు కూడా రావడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడిపోయింది. చంద్రమంగళ యోగం వలన ముఖ్యంగా మీరు మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉన్నాయి. మీ ఆలోచన ధోరణి, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకుంటూ ఉంటారు. మీ ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తూ ఉంటారు. అది చాలా మంచిది. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి చాలా చాలా మంచిది. వాళ్ళ వలన మీకు, మీ వలన వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అంతేకాకుండా 5వ తారీఖు నుంచి బుధుడు సింహరాశిలో రావడం వలన, రవి కూడా అక్కడ ఉండడం వలన, అంటే 16వ తారీఖు వరకు రవి ఉంటాడు, సింహరాశిలో ఉంటాడు. బుధాదిత్య యోగం ఉంటుంది మేషరాశి వాళ్ళకి. అంతేకాకుండా శని కూడా దృష్టి కూడా ఉంది. శని బుధులు దృష్టి ఉండడం వలన, అంటే శని బుధులు అంటే శని దృష్టి బుధులకు ఉండడం వలన మీరు సాహిత్య రంగంలోనూ అలాగే ఎక్కువగా రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే జీవితాంతం కూడా మీరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీ లగ్నంలో చూసుకోండి, మీ రాశిలో అంటే మీ మెయిన్ జాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. చివరి వరకు కూడా మీరు ధన సంపాదన ఉండడానికి అవకాశం ఉంది. రవి బుధుల వలన బుధాదిత్య యోగం ఏర్పడి ఆడిటర్స్కి, సైంటిస్టులకి, అలాగే మ్యాథమెటిషియన్స్కి, ఆస్ట్రాలజర్స్కి చాలా మంచి అనువైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా అండి, ఈ బుధుడు 24వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలో రావడం వలన, అలాగే 17వ తారీఖు నుంచి కూడా మీకు 6వ భావంలో ఉండడం వల్ల, కేతుతో కలిసి ఉండడం వల్ల చాలా మంచిది. ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బ్యాంక్స్ ఉంటాం కదా. గ్రూప్స్ అంటే గవర్నమెంట్లో రాస్తారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే వాటికి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. కష్టపడి చదవాలి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు 19వ తారీఖు నుంచి మీకు 19 సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి వచ్చేస్తున్నాడు. వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి, అంటే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చండి. అద్భుతమైన కాలం వాళ్ళకి. అంత విశేషంగా సంపదలు ఉంటాయి, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. గురుదృష్టి వలన, అంటే గురుదృష్టి 9వ భావం ఉండడం వల్ల చాలా విశేషమైన యోగము. మీకు అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గాయకులకి విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, గురువుగారిని పీఠాధిపతులు కలవడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుండడము. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఎంత బాగుంది కదా. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అండి శని కారకత్వంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బాగుంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన కాలం చెప్పచ్చు. కానీ శని మీకు అంత మంచివాడు కాదు, బాధకుడు అవుతున్నాడు. బాధకుడై రిట్రగేషన్లో కూడా ఉన్నాడు కాబట్టి మరింత బాధ కలిగించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ అక్కాయిలకి బాగుండకపోవడం, మీకు బాగుండకపోవడం జరుగుతుంది. చంద్రుడితో కలిసిన రాహు మీకు 18, 19 తారీఖులో కూడా మీకు చంద్రుడు రాహుతో కలిసి 12వ భావంలో ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి చంద్రుడు 12వ భావంలో ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు. అంటే 18, 19 తారీఖులో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడిని పూజించడం వల్ల మరింత ఫలితాలు పొందుతారు. ఈ నెలలో మనం పూజించవలసిన దేవుడు అంటే 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పూజించవలసిన దేవుడు వినాయకుడు అండి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, ఈ ఇద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు కదండి. ఆయన నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పూటలో పాలు పోయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈ రోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అండి మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్లిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేని వాళ్ళు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశి వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.